మంచిగా అనిపిస్తుందండి. మన కోసం కాకపోయినా సరే, మన పిల్లల కోసం అయినా సరే, ఫ్యూచర్ లో అయినా సరే, ఫ్యూచర్ గురించి అయినా సరే బాగుంటది. మంచి ఫ్యూచర్ ప్లాన్. గతంతో పోల్చుకోకూడదులేండి, ఇంకా అది జీరో. అంటే అది జీరో. వీళ్ళు విజన్ వేరే. అది వాళ్ళతో పోల్చుకోకూడదు. వీళ్ళు టోటల్ గా అయితే ఈ కంపెనీలు వస్తే ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ఉండబోతుంది? బాగుంటది, మంచిగా ఉంటది. వైజాగ్ మంచి సిటీగా ఉంటది అని నా అభిప్రాయం. హైదరాబాద్ కి వీళ్ళు ఈక్వల్ టు నడిపించే ఇది విజన్ ఉంది వీళ్ళకి అని నా అభిప్రాయం. టోటల్ గా అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది. మార్పు ఉందండి, కనిపిస్తుంది కదా. మార్పు కనిపిస్తుంది. లోకేష్ గారి పనితీరు కూడా ఎట్లా ఉందండి? అతను బాగా కష్టపడ్డారు కదా 5 years. దాని మీద మంచిగా చేస్తారు. వాళ్ళ నాన్నగారికి మంచి పేరు తెస్తారని నా అభిప్రాయం. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు డెవలప్మెంట్, ఐటీ కంపెనీస్ ఏంటి, ఏదైనా మెగా డిఎస్ ఏంటి, ఏదైనా కొంచెం జాబ్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు కంపెనీలు చూసినట్లయితే ఇప్పుడు గూగుల్ గానీ, ఐటీ గానీ, డేటా సెంటర్లు గానీ చాలా వేగవంతంగా వస్తున్నాయి విశాఖపట్నంకి. ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. అది డెవలప్మెంట్ కి, ఏదైనా డెవలప్మెంట్ అయితే మనకు కూడా బెస్టే కదా. ఆ నమ్మకం అయితే ఉందంటారా? ఉంది బ్రో, ఉంది. ఏపీ కూడా కొంచెం తెలంగాణలో డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది ప్రెసెంట్. ఉంది. గతంతో పోలిస్తే ఎట్లా ఉంది? ఉంది బ్రో, ఆల్రెడీ తీసారు కదా మెగా డిఎస్సీ, చాలా మందికి జాబ్లు వచ్చాయి. గతంలో మెగా డిఎస్సీ లేదు కదా బ్రో. ఇప్పుడు ఉన్నదానికి అయితే పాత ప్రభుత్వం పోలిస్తే ప్రెజెంట్ ఉన్నది అయితే చాలా బాగుంది.